హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ హెచ్కే. సో ఈ ప్లేస్ చూసి ఏంటి మనం ఏదైనా ప్యాలెస్లోకి వచ్చామని ఆలోచిస్తున్నారా? మీరు అక్కడే పప్పులో కాలు వేశారు. సో ఇది ప్యాలెస్ కాదండి, మన రష్మిక గారు చదివిన రామయ్య కాలేజ్ అనమాట. అవును, మీరు విన్నది నిజమే. స్క్రీన్ మీద మీకు ప్రూఫ్ కూడా పెట్టాను చూడండి, ఇదే ఆ రామయ్య కాలేజ్. ఇది బెంగళూరులో యశ్వంత్పూర్లో ఉన్న మధ్యకేరిలో ఉంటుంది అనమాట. సో ఇదే మనకి రామయ్య కాలేజ్. ఇదంతా రామయ్య కాలేజే. సో ఇక్కడైతే బీకామ్, బీబీఏ లాంటి చాలా కోర్సులు అయితే ఇక్కడే మనకి టీచ్ చేస్తారనమాట. దానికి ఆపోజిట్గానే మనకి పెద్ద పార్కింగ్ స్లాట్ అయితే ఉంటుంది. చూస్తున్నారుగా, వామో ఎన్ని బండ్లు అయితే పడతాయి ఇక్కడైతే. సో అలాగా కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్తుంటే, సో మీకు ఇంకొకటి చెప్పాలి, రామయ్య కాలేజ్ అయితే చాలా పెద్దది. ఎందుకంటే ఇక్కడే మనకి హాస్పిటల్, అలాగే కాలేజ్, హాస్టల్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో పార్కింగ్ కూడా చూడండి చాలా పెద్దది. అండ్ చూడండి, నేను చెప్పాను కదా అన్నీ ఇక్కడే ఉంటాయి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్. సో అందులోనూ ఇది ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే నేచర్ బాగుంటుంది గైస్. నేచర్ బాగుంటుంది విత్ ఆర్కిటెక్చర్ అని ఎందుకన్నానంటే, సో చూస్తున్నారుగా బిల్డింగ్స్ నిజంగా ప్యాలెస్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కటి. సో నిజంగా లిటరలీ సూపర్గా ఉంటుంది గైస్ కాలేజ్ అయితే. బట్ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ పూర్ పీపుల్కి అయితే కాదు ఈ కాలేజ్. ఎందుకంటే మన జోబులు చిల్లుపడాలి కానీ వీళ్ళ ఫీజు కట్టడానికి. అట్లుంటాయి ఫీజులు ఇక్కడైతే. మినిమం లక్షల్లో ఉంటాయి. సో చెప్తున్నాగా 12 లక్షలు కట్టి కూడా చదివేటోళ్ళు ఉన్నారు ఈ కాలేజీలో. సో అలా నడుచుకుంటూ పోతే ఇక్కడ గ్యాంగులు కూడా ఉన్నాయి. గ్యాంగులు మాత్రం బా స్వామి, ఎక్కడ చూసినా వాళ్ళదే అంతా ఈ కాలేజ్లో. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ వచ్చి చదువుకుంటుంటారు. సో వాళ్ళ కోసం ఇలాంటి పార్కులు, అలాగే ఈ నేచరు, చెట్లు ఇవన్నీ పెంచారు రామయ్య కాలేజీలో. చూడండి, ఇక్కడ అమ్మాయిలు కూడా అక్కడే ఉన్నారనమాట. వాళ్ళు ఫోటోలు తీసుకుంటా. మరి మేము పోయినప్పుడు ఏం స్పెషల్ మాకైతే తెలియదు. వాళ్ళైతే ఫోటోలు దిగుతున్నారు. మనం పోయి గెలుద్దామంటే మళ్ళీ మనల్ని ఎక్కడ తంతారని భయం వేస్తే మనమైతే వెళ్ళలేదన్నమాట. సో అది కూడా నిజమే. సో చూడండి, ఇతనైతే కాలేజీలోకి వచ్చామని ఊపోతానికి. సో ఇలా రోడ్డు మీద మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే అలా ఇంకొక డిపార్ట్మెంట్, ఇక్కడ సపరేట్ డిపార్ట్మెంట్ గైస్. చెప్తున్నా కదా, మీరు తిరిగే కొద్దిగా ఈ కాలేజు ఇంకా వస్తూనే ఉంటుంది కానీ అయిపోదు అప్పుడే. అట్లుంటుంది ఈ కాలేజ్తోని. సో చెప్తున్నాగా. సో అంతేకాదు, ఈ కాలేజ్లో ఇంకొక మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఎక్కడైనా మామూలు కాలేజెస్లో చూస్తే అంతా ఒకే లాంగ్వేజ్ పీపుల్, ఒకే లాంగ్వేజ్ అంటే ఎక్కువ వాళ్ళు కమ్యూనికేట్ అవుతుంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు. ఎందుకంటే ఈ కాలేజ్లో వేరే లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళతో ఇక్కడ కన్నడ వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా కమ్యూనికేట్ అవుతారు. నేను అదే అబ్జర్వ్ చేశాను ఇక్కడ. అండ్ అంతేకాదు, ఇక్కడ వేరే ఆర్కిటెక్చర్ కూడా ఏదో బాగుంది. బట్ ఇక్కడ ఇంకా ఏదో బిల్డ్ చేస్తున్నారు. సో చూడండి, వీళ్ళంతా మెడికల్ స్టూడెంట్స్ అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు మనకైతే తెలియదు. అడుగుదామంటే మనకు భయం, మళ్ళీ ఎక్కడ నీకెందుకు అంటారేమో అని. సో చూస్తున్నారుగా, ఇదే వాళ్ళు అక్కడి నుంచి అయితే వచ్చారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వెయిట్ చూపిస్తుంది చూడండి దగ్గరికి వెళ్ళి. సో ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది గైస్. సో చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది హాస్పిటల్ అనుకుంటా. సో దానికి ఆపోజిట్గానే పార్క్ కూడా ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. హాస్పిటల్ లాగే ఉంది ఇది, బట్ కింద క్యాంటీన్స్ కూడా ఉంటాయి పేషెంట్స్కి. అండ్ చూడండి, ఇదంతా రామయ్య కాలేజ్దే గైస్. అంటే తిరిగే చెప్తున్నా కదా మీకు, సమయం అయితే చాలా వస్తుంది నిజంగా ఈ కాలేజీలో తిరగాలంటే. సో అది కూడా హాస్పిటలే. సో ఇంకా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమంటే మనకి ఇక్కడ లోపల పోయి హాస్పిటల్ లోపలికి, కాలేజ్ లోపలికి పోయి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. సో మనకి ప్రాపర్ ఐడెంటిటీ కార్డు ఉండి మనం రామయ్య కాలేజ్ స్టూడెంట్ అయితే మీరు పక్క ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ డబ్బు మాత్రం పక్క ఎక్కువే అవుద్ది గైస్. సో చూస్తున్నారు కదా, కింద రూటు పైన రూటు. అమ్మో ఏం పెట్టారా బాబు, నిజంగా నాకైతే బుర్ర పాడగేసి వీళ్ళ ఆర్కిటెక్చర్ చూసి. అట్లుంది ఇక్కడ. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే, సో అది ఆ విషయం చెప్పే ముందు అది కూడా ఒక గేట్ గైస్. ఇక్కడ టోటల్ 11 గేట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకో హాస్పిటల్ చూస్తున్నారు కదా, ఇది ఇంకో హాస్పిటల్. సో ఇక్కడ 11 గేట్స్ ఉన్నాయన్నమాట. ఆ విషయం ఏంటంటే, ఒక్క డస్ట్ కూడా ఉండదు ఇక్కడైతే. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. బట్ నీట్గా ఉంటుంది ఈ క్యాంపస్ అంతా. సో చూస్తున్నారు కదా, ఇది ఇంకో హాస్పిటల్. అందుకే ఇక్కడ నేచర్ బాగుంటుంది, క్యాంపస్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్కి కూడా మనకి ప్లేస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. బట్ ఫీ మాత్రం ఎక్కువ ఉంటుంది, అదే ఇష్యూ. అండ్ హాస్పిటల్లో కూడా అంతే, ఫీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళింటే రామయ్య కాలేజీలో చూపించుకునేకి, సో వాళ్ళకి బిల్ ఎంత అయిందో నాకు ఒకసారి కమెంట్లో తెలియజెప్పండి.
సో చూడండి ఇక్కడ ఫుల్ అసలు కపుల్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్, సింగిల్ స్టూడెంట్స్ అందరు ఎవరి లోకం వాడిదే. సో అలా వెళ్తూ ఉండాలంటే గో విత్ ద ఫ్లో అంటారు కదా, అదే ఈ కాలేజీలో జరుగుతుంటుంది. నేనైతే నాకు ఎంత అయిందో అంతవరకు కవర్ చేశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ, సీ యూ అగైన్, బై బాయ్.